ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి పోరాడుతుంది. జనాలందరూ ఏమో అడ్డొస్తున్నారు. ఎందుకు యేసయ్య దగ్గరికి వెళ్ళాలనుకుంటుందంటే ఒక భయంకరమైన వ్యాధితో పీడింపబడతా ఉంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో టెస్టులు చేశారు, స్కానింగ్లు చేశారు, స్పెషలిస్టులు అయిపోయారు, సూపర్ స్పెషలిస్టులు అయిపోయారు. అందరూ ఇచ్చిన మందులు వాడి వాడి ఆమె ఇంకా బలహీనమైపోయింది. ఆస్తులన్నీ అమ్ముకున్న వ్యాధి స్వస్థత రాలేదు. చివరి ప్రయత్నంగా యేసయ్యే దిక్కు అన్నట్లుగా ఆయన దగ్గరకు వస్తుంది. చాలా మంది అండి యేసయ్య స్వస్థపరుస్తాడు అని, నీ దురలవాట్ల నుండి యేసయ్య విడిపిస్తాడు, నీ కుటుంబంలో ఉన్న శాపము నుండి యేసు విడిపిస్తాడని మోకాళ్ళ మీద పాక్కుంటూ మనుషుల కాళ్ళ మధ్యలో నుండి వెళ్తుంటే ఆ మనుషుల కాళ్ళు తగలవా కాళ్ళు తగులుతున్నా తంతన్నా అలా దేక్కుంటూ వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకున్నా నేను స్వస్థపడతాను అని విశ్వాసం వచ్చింది. ప్రభు ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా? నా దగ్గరకు వచ్చేవారిని నేనెంత మాత్రము త్రోసివేయను. ఎంత మంచి దేవుడండి! ఎంతమంది బైబిళ్ళు తగలబెట్టారు, ఎంతమంది యేసయ్య సేవకులను రాళ్లతో కొట్టారు. వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చినా వాళ్ళని కూడా యేసయ్య త్రోసివేయట్లేదు. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు. అందరు చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా! ఆయన ప్రేమించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు. ఆమె వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును పట్టుకుంది. వెంటనే యేసయ్యలో ఉండే స్వస్థపరిచే ప్రభావము ఆమెలోకి ప్రవేశించింది. పరిశుద్ధాత్మ ప్రభావము ఆమెలోకి ప్రవేశించగానే ఆమె వ్యాధి తొలగిపోయింది. శరీరంలోకి స్వస్థత వచ్చింది. దైవపు శక్తులు ఆమెను విడిచిపోయాయి.